ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అనుసరించిన విధానాలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ నిర్మాణం చేపట్టిన మోడల్ కాలేజీలను పీపీపీ పద్ధతి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చర్యలను ఉపసంహరణకు ప్రభుత్వం నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణ సిపిఎం పార్టీ కార్యదర్శి బుచ్చర్ల త్రిమూర్తుల ఆధ్వర్యంలో మాధవాయుపాలెం పట్టణంలో నివాసం ఏర్పాటు చేశారు. కనీస ప్రయాణాలు పాటించాలని ఫిట్నెస్లు ఏర్పాటు చేశారు. నిర్వాహకులపై మండిపడ్డారు. తక్షణమే అధికారుల నిర్వహణకు నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ పూర్తి. మోడల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంలో పూర్తి చేసినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో సంతకాల కాగితాలకు అన్ని జిల్లాల నాయకులు అందజేస్తున్నట్లు వారు తెలియజేశారు. కాకినాడ జిల్లా తునికి చెందిన ఓ కుర్రాడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సృష్టించారు. 2వ తరగతి తన నమోదు చేసుకున్న పేరు సూక్ష్మ మెటరైజ్డ్ మట్టి కుండతో తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టి సాయి మొదటిసారి అతి చిన్న వాషింగ్ మిషన్ తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్న సాయి ఇప్పుడు 2వ తరగతి అతి చిన్న మట్టి కుండవ తయారు చేసిన యంత్రాన్ని కనిపెట్టిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతరం మండలంలో గణపవరం గ్రామంలో 8 అడుగుల భారీ జర్రిపోతు పాము కలకలం సృష్టించింది. మాచర్ల ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లోకి పాము రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని స్నేక్ క్యాచరు చాకచక్యంగా పామును బంధించుకొని అక్కడ వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో గన్రోతో మేరకు అనుకుని ఉన్న పెద్ద గరువుకో రామాలయం వీధి వాసులకు సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన రోడ్డు లేక నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓఎన్జీసీ ఇచ్చిన సిఎస్ఆర్ నిధుల ద్వారా తమకు రానివ్వకుండా కొంతమంది ప్రజాప్రతినిధులు వారి అవసరాల నిమిత్తం చాటుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కర్నూలు జిల్లా అదోనిలోని హరికాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పత్తి కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల దాదాపు 5 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా నడివాక గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మన్యం జిల్లా పాలకొండ మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. రైస్ మిల్లర్ల దోపిడీకి అరికట్టాలని రైతు సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. పాలకొండలో ప్రైవేటు కన్నా ఎన్ఎస్ఎన్ఆర్ఐ మిల్లు రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన 8 కేజీల బస్తాలకు అదనంగా 4 కేజీలు ఇవ్వాలని ఆ రైస్ మిల్లు ఓనర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున బాసురు గ్రామం రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు జోక్యం చేసుకోవడంతో రైస్ మిల్ ఓనర్ దిగివచ్చి రైతులు చెప్పిన విధానంగా ధాన్యం కొనడానికి ఒప్పుకున్నారు.